మానవుని యొక్క జీవితం మనం చూస్తే దేవుడు ఈ ప్రకృతిని చేశాడు. ప్రకృతి చేసినప్పుడు మానవుడు రెండు చేతులు సూర్యుడికి ఏం చేస్తున్నాడు? నమస్కారం చేస్తున్నాడు. చాలామంది విచిత్రంగా చూస్తుంటారు, ఏంద్ర ఈ నమస్కారం చేస్తూ ఉంటే చూస్తున్నాడు అనే విధంగా ఆలోచిస్తుంటే బైబిల్ గ్రంథంలో ఒక విశేషమైనటువంటి పదం రాయబడింది. ఏమని రాయబడిందంటే, సూర్యుడు ఎవరికి సాదృశ్యం అంటే మలాకీ గ్రంథం 4:2 ప్రకారం చూడండి. బైబిల్ గ్రంథంలో మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో ఏమి రాయబడుతుందో అక్కడ మనం ఒక వాక్యం చదువుకుందాం. మలాకీ గ్రంథంలో తీసారంటే ఒక విశేషమైన మాటను మనం అక్కడ చదువుకోవచ్చు. మీకు నీతి సూర్యుడు ఉదయించు చాలు. ఏ సూర్యుడినా? నా నీతి సూర్యుడా. మనం పాట కూడా వింటాం, నా నీతి సూర్యుడా. అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేనికి పోల్చంటే ఆయన నీతి సూర్యుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి నమస్కరిస్తున్నారు. ఈరోజు సూర్యుడు మన ప్రభు అయినటువంటి యేసు. ఎందుకో తెలుసా? అది పోల్చబడినటువంటి పదం, ప్రతిదాని పోల్చబడుతుందన్నమాట. యేసుక్రీస్తు మన ప్రభు రక్షకుడు, ఆయన నీతి సూర్యుడైన వాడు. సూలమితి ఏమని పోల్చబడంటే సంఘానికి పోల్చబడినటువంటి నీతి సూర్యుడు. మీరు ఆలోచించాలి. అంటే దేవుడు సంఘానికి పోల్చాడు, తనకు తాను కూడా పోల్చుకున్నాడు. ఒక్కొక్క పోలికకు దాని భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. సూర్యుడే కదా మనకు తెలిసింది అనుకుంటావు. సూర్యుని యొక్క క్యారెక్టర్లు కానీ ఆలోచన చేస్తే మీరు ఇప్పుడు చెప్పచ్చు, సూర్యుని యొక్క క్యారెక్టర్ ఇప్పుడు మీరు బాగా గమనించాలి. సూర్యుని క్యారెక్టర్ గురించి సంఘంలో ఉన్నటువంటి సూలమిత్రి గురించి చేస్తాడు. ఆమె ఎలాగుందట? ఊహిత సైన్య సమబేకర. ఈమె ఎవరు? సంధ్యారాగము చూపట్టచ్చు, చంద్రబింబంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమైనది. ఆమె ఎలాగుందట? సంఘం సూలమితి చాలా అందంగా ఉన్నది. కానీ ఏమేమైపోయింది? మాడిపోయింది. ఏమైపోయింది ఆమె? ఎందుకు మాడిపోయిందంటే ఆమె కష్టపడింది. ఎవరు? సూలమితి చాలా కష్టపడింది. ఎక్కడ? ద్రాక్ష తోటకి తన అన్నలో కావల కత్తిగా ఉంచారు ఆమెని. ఎండ సూర్యుని కిరణాలు ఆమె మీద పడి ఆమె నల్లగా మారిపోయింది. అమ్మా, ఈరోజు కూడా ఆలోచన చేయాలి. కష్టపడి ఏమైపోతారా? వాళ్ళు నల్లగా తెల్లగా ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు? ఎందుకోసం అంటే తన కుటుంబం కొరకై, తన బ్రతుకు కొరకై కష్టపడి. ఇక్కడ సూలమెత్తి అన్నల మాట విన్నది. సూలమెత్తి కష్టపడే మనస్తత్వం కలిగింది. కావలి కత్తిగా ఉంటే ఎండకి ఏమండి ఎండలో ఉంచి అన్నలు పంపిస్తే కాదనకుండా, వద్దనకుండా, తోసేయలేకుండా చెప్పినట్లుగా సూలమితి చేసింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, సూలమితి ఎవరికి సాదృశ్యం చెప్పాను? సంఘానికి సాదృశ్యం. సంఘం ఏం చేయాలి? సంఘం కష్టపడాలి. సంఘం అంటేనే ఏమండి మానవుని యొక్క జీవితం కష్టంతో కూడుకునేది. నా బతుకటి రాయడు, నా బ్రతుకు ఎలా రాయడు, నా జీవితం రాయడు. అర్థమైందా? దేవుని వాక్యం అంటది, మన జీవితాలు కష్టపడే వారికి భూమి మీద ఇంకా నిన్ను ఉంచాడు. యేసు ప్రభు ఉన్నంత వరకు సుఖంగా ఉన్నాడా? కష్టం చేశాడా? ఎన్ని తిరిగినాడండి ఆయన. ఎన్ని ప్రాంతాలు, ఎన్ని గొట్టలు, ఎన్ని రకాల సరస్సుల దగ్గరికి వెళ్ళాడు. ఎంతమంది స్వార్థ ప్రకటించాడు. ఎన్ని మందిరాలు విజిట్ చేశాడు. ఎన్ని దేవాలయాలకు వెళ్ళాడు ఆయన. ప్రతి ఆదివారం దేవాలయంలో ఉండేవాడు. మనం ప్రతి ఆదివారం ఎక్కడ ఉంటాం మనకు తెలుసు. ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళేవాడు ఆయన. ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే యెరూషలేము తల్లిదండ్రులు తీసుకెళ్ళినప్పుడు, పుట్టినప్పుడు సున్నతి చేయనప్పుడే 8వ రోజు ఆయన దేవాలయం తీసుకెళ్ళారనమాట. సిమియోను చేతుల దగ్గరికి వెళ్ళాడు. ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. దాని కొరకు ఆ దినాలు ఎదురు చూస్తున్నారు. అయితే మనం చూస్తున్నాం యేసు ప్రభువు అలా వెళుతున్నాడు. సంఘము కష్టపడాలమ్మా. ఈరోజు సంఘాలు ఎలాగున్నాయి? సుఖమైపోయిన సంఘాలు. వచ్చిన రండి, పోయినారు పోండి, అంతే. సంఘం అంటే అందరూ కష్టపడాలి, ఒకరే కాదు. సంఘం అంటే ఇల్లు కావాలంటే ఏమండి ఒకరి వల్ల అవుతుందా? ఈరోజు సంఘం మన ఈక్వల్ ఇల్లుగా పోల్చుకుంటే కట్టేవాడు కావాలి, కొట్టేవాడు ఉండాలి, పెట్టేవాడు ఉండాలి, మెటీరియల్ కావాలి. అర్థమైందా? ఇసుక కావాలి, గుల్ల కావాలి, సున్నం వేయాలి, మరి వైర్లు కావాలి. ఇవన్నీ అవసరం. ఎవరికి మా నాయన ఎవరికి కట్టే ఇల్లు కట్టే వాళ్ళకి ఇవన్నీ అవసరం. ఒక ఇల్లు కట్టేవారికి ఇవి అవసరం. సంఘము కట్టబడాలంటే ఏం కట్టబడాలంటే? సంఘము కట్టబడాలంటే ఖచ్చితంగా ఇది అవసరం. ఈరోజు సూలమితి సంఘం కొరకే తాను కష్టపడింది. అమ్మ,
ఒకరోజు కష్టపడేందుకు మనకేమొస్తుంది తెలిసిన ఫలితం వస్తుంది. దేవుని కొరకై నీ పాదాలు ఎంత దూరం పరిగెత్తినా, దేవుని కొరకై నువ్వు ఏం కష్టపడినా, దేవుని కొరకు నువ్వు ఏమి ఇచ్చినా, దేవుని కొరకు నువ్వు ఏం చేసినా నీ కష్టం పోదు. ఈరోజు చాలామంది ఏమంటే, బ్రదర్ నాకు టైం లేదు బ్రదర్, నా వల్లనే కాలేదు బ్రదర్, నాకు కుదరలేదు బ్రదర్, నాకు సరిపోలేదు బ్రదర్. ఏంటి బతికినంతకు ఇదే మాట చెప్తే పరలోకం నువ్వేం సంపాదిస్తావు? ఎల్లకాలం లోకం వరకే నువ్వు కష్టపడతా బ్రతికితే ఇంకా పరలోకులు ఏమంటాం? నా కష్టం నా దేవునికి తెలియదా, నా బాధ నీకు తెలియదు అంటారు. కష్టం దేవునికి ఎందుకు తెలుసు? మరి వాళ్ళు కూడా కష్టస్తులు కదా, వాళ్ళు కూడా లోకం నీలాగా బ్రతికిన వాళ్ళు కదా, వాళ్ళు కూడా అనుకూలపరుచుకున్నారు కదా. ఏమండి, కొన్ని సందర్భాల్లో దేవుని కొరకు సుఖాలు ఎక్కువైపోయింది కానీ శ్రమలు తక్కువైపోయినాయి. శ్రమలు కలిగిన సంఘం అది సువర్ణముతో కూడుకున్నది. దేవుని వాక్కు శూలమెత్తి ఎండ తగిలి అంటే సూర్యకిరణాలు తగిలి ఆమె నల్లగా మారిపోయింది. అందుకే నువ్వు నల్లని దానవైనను బహు సౌందర్యవంతురాలు అని రాయబడి. సూలమెత్తిని గురించి సూలముని ఏమని పోయింటే, నల్లగైనా పర్వాలా కాకి పిల్లకు కాకి ముద్దు, నల్లగైనా పర్వాలా నీ గుణం మంచిది, నల్లగైనా పర్వాలా నీ పద్ధతి మంచిది, నల్లగైన పర్వాలా మంచిగా నిన్ను పెంచారు, నల్లగైన పర్వాలా నువ్వు పన్నికెత్తివి. ఆ మాటలు మనం అర్థవంతంగా ఆలోచించాలి. శూలమెత్తిని గురించి రాయబడినటువంటిది పరమగీతాల గ్రంథంలో మనం ఎరిగినవారు. అయితే ఇప్పుడు మనం అంశం మీద దాటి సూర్యుడు అనే పదం మీద ధ్యానం చేయబోతున్నాం. దాదాపుగా ఎన్ని పర్యాలు చెప్పాను? 35 సార్లు సూర్యుడు అనే పదాన్ని గురించి మనం విన్నాం. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ మొదటిదిగా మనం చూస్తే సూర్యుని అంతా స్వచ్ఛమును అని రాయబడింది. స్వచ్ఛం అంటే ఏమీ లేదు, కల్తీ లేదు అని అర్థం. సూర్యుడు ఏ కల్తీ ఏముందా? మా మనుషుల కల్తీలు ఉన్నాయిలే, మందులో కల్తీలు ఉన్నాయి. ఈరోజు అన్నీ కల్తీనే. తినే ఫుడ్ కానుంచి, పండ్లు కానుంచి, పండుగ వస్తే పండ్లో కూడా ఏమొస్తున్నాయి? పురుగులు వస్తున్నాయి. పురుగులు ఎందుకు వస్తున్నాయంటే వాటిలో కెమికల్ ద్వారా ఏమవుతున్నాయి? పురుగులు ఏర్పడుతున్నాయి. ఆర్గాన్స్ చూస్తున్నాం మనం ఎలా మారిపోతుందో. ఈరోజు ఫుడ్ ద్వారా మనిషి యొక్క బాడీస్ కూడా ఏమండి, మనిషి యొక్క శరీరాలకు కూడా అసలు బలహీనం కాదు, చూడడానికే బాగా బొద్దుగా ఉంటారు కానీ తోసి దెబ్బకన పడిపోతున్నారు. అంతే, శరీరాలు మారిపోతున్నాయి, రూపాలు మారిపోతున్నాయి, ఆకారాలు మారిపోతున్నాయి. కారణం కల్తీ. సూర్యుడిలో కల్తీ లేదు, మరి మళ్ళీ ఏముండకూడదు? కల్తీ ఉండకూడదు. కల్తీ లోకంలో మనం ఏమవుతున్నాం? కల్తీ బ్రతికేస్తున్నాం. తప్పదు. అయితే దేవుని వాక్యంలో రాయబడుతుంది స్వచ్ఛమైనది సూర్యుడి యొక్క లక్షణం. అందులో ఏ కల్మషం లేదు, దాంట్లో మచ్చ కానీ దాంట్లో డాగ్ కానీ ఏమీ లేదు. ఏమంటే చందమామలో మచ్చ ఉంటుందేమో కానీ, ముగ్గురు రేకులో ముళ్ళు ఉంటుందేమో కానీ, రోజాలో ముళ్ళు ఉంటుందేమో కానీ సూర్యుడిలో మాత్రం ఎటువంటి మచ్చ ఉండదు. అందుకే స్వచ్ఛమును అని రాయబడింది. 100% ప్యూర్. మీకు ఇంకా బాగా క్లారిటీగా ఉంటే తేనె రియల్ అని చెప్పాలంటే తేనెను ముంచి ఒక నోటు ముంచి 100 రూపాయల నోటు కావచ్చు, ముంచి దాన్ని ముట్టిస్తే నోటు ముట్టుకోకపోతే ఒరిజినల్, నోటు కాలిపోతే డూప్లికేట్ తెలిసిపోద్ది. కొన్ని సందర్భాల్లో నాకు తెలియకుండా నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఎస్ఓ స్కూల్లో చదువుతున్నప్పుడు మా టీచర్ని కొనుక్కున్నప్పుడు నోట్ ఇస్తాను ముంచి కాల్చే అన్నాడు. అప్పుడు 10 రూపాయల నోట ఎంతో ఇచ్చారు ఆ రోజులో. ఇచ్చి అది మండల, ఇది ఒరిజినల్ అన్నాడు. అప్పుడు చూసా నేను ఆ సంగతిని. అర్థమైందా? అప్పుడు అర్థమైంది. అంటే ఒరిజినల్ అంటే కాలిపోకుండా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, కల్తీ లేకుండా ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది పరలోక రాజ్యమే ఎలాగుంది తెలిసిన? కల్తీ లేని రాజ్యం, స్వచ్ఛమైన రాజ్యం. ప్రకటన గ్రంథం చూడ కావాలంటే సూర్యుడు అంటే స్వచ్ఛమైనది అని అర్థం. కల్తీ లేనిది సూర్యుడి యొక్క లక్షణం. 21:18 ప్రకటన గ్రంథం. ఆ పట్టణ ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిన. ఆ పట్టణం అంటే పరలోక పట్టణం, దేవుడి యొక్క నివాస కేంద్రం. ఆ తర్వాత చూడండి, కట్టబడిన పట్టణమును స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధవర్ణముగా ఉన్నది. పరలోక పట్టణం ఎలాగుందో స్వచ్ఛమైనదిగా ఉంది. ఆ స్వచ్ఛమైన మాట కదా చదివించాను నేను. కల్మషము లేని పట్టణం, సూర్యునితో నింపబడినటువంటి పట్టణము, సూర్యకాంతము అని రాయబడింది. పరలోక రాజ్యం అంత స్వచ్ఛంగా ఉంది. అంటే ఆయన ఎలాంటి వాడు? ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి దేవుడు. ఆయన నీతి సూర్యుడైన దేవుడు అని చదువుకున్నాం.
కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఎలా ఉండాలంటే మనం కూడా స్వచ్ఛమైన వారు, సూర్యులాగా మనం వెలగాలండి. మన దీపాలు ఏమవకూడదు, బగబగా మండే వ్యక్తులుగా ఉండాలి. నిన్ను తాకితే కాలేటట్టుగా ఉండాలి. అంటే ఆ స్వభావాన్ని కలిగి ఉండాలని అర్థం. కాలిపోమంటే అగ్ని పోసుకోమని కదని అర్థం. అర్థమైందా? అలాంటి స్వభావంతో ఈ భూమి మీద ప్రభు కొరకై మనం ఏమోవాలి, బ్రతకాలి. 119వ కీర్తన 140 చరణం చదువుకుందాం. 140, 119, 140 అక్కడ ఏం రాయబడి చూద్దాం. చదువు నాయన. ఏందట? నీ మాట మిక్కిలి స్పష్టమైనది. అది స్వచ్ఛమైనది. అది దేవుని మాట స్వచ్ఛమైనది. అంటే మనము దేవుని మాటే స్వచ్ఛమైతే నీ మాట కూడా ఎలాగ ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడిన మాటలు బట్టి మన ఆలోచన అంటే మన మాటల సవడి కూడా చాలా విలువగా ఉండాలి, చాలా కాంతివంతంగా ఉండాలి. సూర్యుని లాంటి స్వభావంతో ఈ బ్రతుకు జీవితాలు మనం బ్రతకాలి అని దేవుని వాక్యం చెప్పబడింది. సూర్యుని అంతా స్వచ్ఛమును అని చదువుకున్నాం. అంత స్పష్టంగా ఉంది. మీరు ఎప్పుడే గమనించండి, పారే నీళ్లు ఎట్టుంటుంది, అది దాన్ని తాగచ్చు. గుంటలో ఉన్న నీటికి, పారుతున్న నీటికి మీరు నమ్ముతారా, మీరు పారుతున్న నీళ్ళు లోపల ఉన్న రాళ్ళు కూడా కనిపిస్తాయి, చెత్త కూడా కనిపిస్తాయి. అంత బాగా కనిపిస్తుంది, అంత బాగుంటుంది. పారే నీళ్ళని నమ్మచ్చు, గుంటలో నీళ్ళను మాత్రం. ఇప్పుడు మనం ఏ నీళ్ళమో మనం ఆలోచించుకోవాలి. నీకే ప్రశ్న, లోకంలో మనం ఉన్నప్పుడు పారేవారిగా ఉండాలి. పరారైపోవాలి. చాలామంది ఉన్నారు పారేవారు కాదు, పరారైపోతున్నారు భక్తి జీవితంలో. కష్టం వస్తే పరారు, కన్నీళ్ళు వచ్చిన పరారు, రోగం వచ్చిన పరారు. అంటే ఇక దేవుడు ఎందులే, ఈ దేవుడు ఎందుకులే కానీ మొక్కున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వస్తున్నాం, ఏందో నా బతుకుంటే మాడిపోయినా ఆయన అయిపోతాను అనుకుంటున్నారు. అలా కాదు, పారే నీళ్ళు వలె బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. మన మాట స్వచ్ఛమైనదిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సూర్యుడు స్వచ్ఛమైనదిగా ఉంటుందని చూస్తున్నాం. ఇక సూర్యుల రెండో లక్షణం మీరు చెప్పండి. బైబిల్ గ్రంథంలో చాలా విశేషం ఉంది, మనం చూస్తాము కానీ దాని గుణం ఎరగు మనం. అగ్ని, అది వేడితో కూడుకున్నది కదా, వేడితో కూడుకున్నది. అది మన మీద పడితే ఏమో తెలిసిన, అంతగా మనం వేడి పడితే అసలు నోటు కూడా ఏమైపోతుంది, లాస్ట్గా కాలిపోతుంది, నోటు కూడా కాలిపోతుంది. సూర్యుల్లో నేను ఎలా చెప్తాను, సూర్యుల్లో పక్షపాతం ఉండదు. సూర్యుడు ఏముండదు, అమ్మా నేను మీ ఊరికి మాత్రం ఎండ వస్తే నేను సూర్యుడు పడతాను, ఇంకొక ఊరికి పడను, నేను ఈ కులస్తులకే పడతాను, ఈ కులస్తులకు పడను, నేను ఈ జాతి వారికి పడతాను, ఇంకో జాతికి పడను అని చెప్పదు సూర్యుడు. ఆకాశం నుంచి వచ్చిన సూర్యుడు అందరి మీద వాలుతుంది, ప్రతి ఇంటి మీద పడుతుంది. మంచివారి మీద, చెడ్డవారి మీద సూర్యుడు ఉదయిస్తాడు లేదండి. అందరి ఇంట్ల మీద, అన్ని ఊర్ల మీద సరే, సూర్యుడే లేకపోతే మనమే లేదు. ఒకరోజు సూర్యుడు కనుమరుగైన రోజు రాబోతుంది. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, దేవుని కాంతి ఉండబోయే రోజులు రాబోతున్నాయి. చూడండి, దీనికి నిదర్శన వాక్యం మత్తయి సువార్త 5:45. పక్షపాతం ఉండదు సూర్యునికి. సూర్యుని స్వభావంలో పక్షపాతం ఉండదు. మత్తయి సువార్త 5:45 అక్కడ ఒక మాట రాబడింది, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, తన సూర్యుని చాలు, అక్కడ ఆ మాట వరకే చాలు, తన సూర్యుని ఉదయింపజేసి. అంటే చెడ్డవారి మీదనే సరే, మంచివారి మీద సరే, ఏ ఊరి మీద వారైనా సరే, ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఉదయింప చేస్తాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే పక్షపాతం ఉండదు దానికి. సూర్యుడికి ఏముండదు, పక్షపాతం. అని పక్షవాతం వేరు, పక్షపాతం వేరు. పక్షవాతుడు కాలు చేయబడిపోయిన వాళ్ళు. పక్షవాతం అనేదానికి, పక్షపాతం అంటే లోపం లేకుండా. ఇప్పుడు మనం మీకు అర్థం అని చెప్పాలి. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, ఈ బిడ్డని ఎట్ట చూస్తావో ఆ బిడ్డ కూడా అట్టే చూడాలి. వాడు వీక్నెస్, వాడు బలహీనుడు, వాడు కొంచెం ఏమి తెలియనోడు, వాడు ఒక అమాయకుడు ఏమండి అని మనం అనకూడదు. ఎదుటోడైతే నేను అమాయకుడు అని అనుకుంటా వాడు ఏమి చేయడు. మళ్ళా వాడికి ఏమి రాదు, వాడికి కానరా నీకు వస్తుంది. కానీ నేను నిన్న జరిగిన సంగతి చెప్తాను. ఏమండి, ఒకడున్నాడు, వాడికి ఏమీ తెలియదు, మా ఇంటి దగ్గర ఒకడున్నాడు. ఏమరా ఆ స్కూల్లో ఫంక్షన్ జరిగింది. ఎవరైనా మీకు ఇష్టం ఉన్న వాళ్ళు
ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ చేయొచ్చు అని మైక్ సెట్ లాగా అనౌన్స్ చేసా స్కూల్లో. ఎవరైనా సరే మీకు నచ్చిన డ్యాన్స్ చేయొచ్చు అన్నాడు. వాడు అందరూ అని తిక్కలోడు అనేవాడిని, వాడు పోయి నేరుగా పోయి స్టేజ్ మీద డ్యాన్స్ చేశాడు. ఆశ్చర్యపోయి చూస్తున్న వాడిని, ఏంద్రా వీడికి చదువు రాదు. వాళ్ళమ్మ వాడిని స్కూల్ పంపిస్తే చాలనిది. ఎక్కడికి పంపిస్తారా? 10 మందితో నా కొడుకు కూర్చొని 10 మందితో నా కొడుకు వస్తే అది చాలు నాకు. వాడు చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడికి జ్ఞానం లేదన్నారు. నా కొడుకు జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, ఒక రోజుకైనా జ్ఞానం వస్తుంది అని తల్లి యొక్క నిరీక్షణ. మొత్తం మీద వాడు వచ్చాడు. వాడు పర్ఫార్మెన్స్ చూస్తే నేనే బెత్తరిపోయాను. రే నువ్వు అలా డ్యాన్స్ చేస్తాడేది అనిపించింది. నేనే తాను వేసింది అంటాడు వాడు. ఆలోచించండి అమ్మా. అంటే అర్థం ఏమంటే పక్షపాతం ఉండకూడదు, తేడా. వాడు బలీయుడు అని అనకూడదు. ఇప్పుడు వాడు బలవంతుడికి అంతమందిలో వాడు వేసంటే వాడు హీరోనా జీరోనా? వాడు హీరో అయినాడు. వాళ్ళందరి ముందులో ప్రిన్సిపల్ బెత్తర పూసాడు వాడు డ్యాన్స్కి. ఊరే నువ్వురా డ్యాన్స్ వేసిందా? నేను ఊహించలేదురా. నిజం. ఇక్కడ ఏమంటే తేడాలు ఉండకూడదు. యేసు ప్రభు ఎలాంటి వాడు తెలుసా? ఆయన కూడా తేడా అంటే దైవ గ్రంథంలో రోమాపత్రిక 2వ అధ్యాయం 11 వచ్చిన చూడండి. ఆయన పక్షపాతము లేనివాడు. 2:11 చూడాలి బైబిల్ గ్రంథంలో. రోమా 2:11 ఏం రాయబడింది? ఎవరికంట? మనకైతే మనకుంది. మనోళ్ళైతే ఒక విధంగా చూస్తాం, ఇంకొకటి ఒక విధంగా చూస్తాం. మన గ్రామస్తుడు ఒక విధంగా చూస్తాం, ఇంకొకటితో ఒక విధంగా చూస్తాం. మన వాళ్ళైతే ఒక విధంగా చూస్తాం, వేరే వాళ్ళతో ఒక విధంగా చూస్తాం. అయితే యేసు ప్రభులో అటువంటి స్వభావమే లేదు. అంత తేడా చూపించడు, అంత వేరేషంగా ఉండడు ఆయన. అందరూ సమానమే. అందుకే బ్రదర్ సంఘాలు ఏమంటారు తెలిసిన? అందరూ సమానం అంటారు. సంఘాల పెద్ద చిన్న ఏమీ లేదు. దేవుని వాక్యం చేత నింపబడి అందరూ సమానంగా కింద కూర్చొని ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. మా లోపలికి వచ్చిన తర్వాత బయట నువ్వు ఎలాంటి వాడు ఉండొచ్చు, మందిరం లోపలికి వస్తే అందరూ ఎలాంటి వారండి? దేవుని దగ్గర అందరూ సమానమే. ఆ భావంతో ఉండాలి మందిరంలో. నేనే గొప్ప నేనే గొప్పకుంటే ఆ మందిరం అభివృద్ధి చెందదు. సరే, కానీ ఏదైతే దేవుని మందిరం హెచ్చించబడాలి, దేవుని పరిచయం జరగాలి, మంతా దేవునికి తెలుసు. ప్రభువా నేను తగ్గించబడిన చాలయ్యా, నీ నామం ఈ పరిచయం ఏమవ్వాలి? జరిగించబడితే చాలు అన్న వారి ఆలోచన దేవుడు ఆలోచించి ఆశీర్వదిస్తాడు. పక్షపాతం వారి జీవితంలో ప్రభువులే లేదు. దేవుని వాక్కులు చూస్తూ ఉన్నాం. అందుకే దైవ గ్రంథంలో సామెతల గ్రంథం 28:21 చూడండి, ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 28:21లో తేడాను గురించి, మానవుని యొక్క మధ్య మనస్పర్ధలు కానీ తేడాలు ఏందట? అది పక్షపాతము చూపించుట మంచిది కాదన్నాడు. అంటే మంచిది కాదంటే ఇప్పుడు అది ఏమైనా అర్థం? అది చెడ్డది అని అర్థం. అమ్మా తేడాలు చూపించకు. సంఘాల్లో ఏమండి క్యాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదు. సమాధికి ఏమి లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఈ రోజులో ఉద్యోగాలు సంఘాల్లో కూడా చాలా తయారైపోయిన సంఘాలు. ఈరోజు నువ్వు ఉద్యోగస్తుడు, నీకు ఒక హోదా, ఉద్యోగస్తుడు ఒక గౌరవం, ఉద్యోగస్తుడు ఒక విలువ. ఎందుకంటే ఆయన ఉద్యోగస్తుడు బా, ఆయన డిఈ బా, ఆయన కలెక్టర్ బా, ఆయన ఐఏఎస్ బా, ఆయన మంచి ఆఫీసర్ బా. అదే పేదవాడుకో అమ్మలు కూర్చోవాలి, కుర్చీలో కూర్చున్న దానికి లేదు. అంత వాడే చెత్త తోయాలి, అన్నీ వేయాలి. ఆఫీసర్లాగా అధికారం మాత్రం ఉండాలి. ఇప్పుడు అర్థమేమో మందిరంలో నువ్వేమి ఎలాంటి వాడివి? ఆయన అన్నాడు అందరూ సమానమే అన్నాడు. అందరూ నా బిడ్డలేమ్మా. రక్షించబడినటువంటి ఎవరైనా సరే, అది పేదవాడైనా పండితుడైనా, ప్రభు దృష్టిలో అందరూ బిడ్డలే కదా. ఏమండి అందరూ బిడ్డలే కదా. మరి సంఘాలు ఈ భేదాల వల్ల సంఘాలు చీలిపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎందువల్ల తెలిసిన? వారిలో అటువంటి ధోరణి ఉన్నది, వారిలో అటువంటి ఆలోచన ఉంది. పక్షపాతం ఉండకూడదు. అలా ఉంటానంటే చెడు స్వభావం కలిగిన వారిని అర్థమైపోతుంది. సూర్యునిలో అటువంటి లక్షణం ఏమి ఉండదు, అందరి మీద ఉదయిస్తుంది. కాబట్టి సంఘం మీద మనం అందరూ ఒకే విధంగా చూడాలి. అర్థమైందా? దేవుని పరిచయం ఎవరైనా చేయాలి, దేవుని పరిచయం ఎవరికైనా విలియాలి. అట్ట కాదు మా వరకే చేస్తాం, మీరంతా చూసిపోవాల్సిన వాళ్ళే అటువంటి సంఘంలో. ఆత్మవరాలు కలిగిన వారిని ఆటంకపరచకూడదు. మీరు ఆత్మవరాలు కలిగిన వారిని అబ్జెక్షన్ చేయకూడదు. వరం ఇచ్చారు వాడిని వాడుకోండి. అట్టకాదు మేము చెప్పినప్పుడు నువ్వు చేయాలయ్యా, మేము చెప్పినప్పుడే చేయాలయ్యా అని అధికారయుక్తంగా దేవుని మందిరాలు మీరు చేస్తున్నారా? దేవుడు చూస్తున్న జాగ్రత్త. ఈ రోజులో తిరుగుతున్నాం కదండి, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగ ఉన్నాయి.
అర్థమైందా? ఒక పేదవాడు బోధించడానికి, ఓ పేదవాడు పాడడానికి, ఓ పేదవాడు ప్రకటించడానికి వీలు లేదా సంఘాలలో. అంతా వాళ్ళే చేయాలి, అధికారులు చేయాలి, వాళ్ళే చేయాలి, ఆ కట్టిన వాళ్ళే చేయాలి, ఆ పెట్టిన వాళ్ళే చేయాలంటారు. ఇది తప్పు. ఈ ధోరణి మారండి. దేవుని పని ఏదైనా సరే మీ సంఘానికి క్షేమాభివృద్ధి జరగంటే అందరూ చేయాలి. ఒక్కరే చేయాలి రూల్ ఏమి లేదు కదండి. బైబిల్ అంటే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ఒక్కడే చెప్పాడు, అందరికి చెప్పాడా? మరి అందరికి అవకాశం మీరు ఎందుకు ఇరు? మేము చెప్పిన పని చేస్తేనే ఇస్తారంటారా? ఇది తప్పు. దేవుని సంఘములో బాధ్యతగా పని చేయడం మన కర్తవ్యం, మన భాగ్యం. అది ఒక ఆమె చెప్తాను, నిన్న బాల్యం ఒక వరం, బాల్యం ఒక భాగ్యం అన్నది చిల్డ్రన్స్ డేలో. బాల్యం ఒక వరం, బాల్యం ఒక భాగ్యం. మళ్ళా పెద్దవాళ్ళు అవుతారు, ఆ బాల్య దశ మరలా మా దేవుని సేవ ఒక భాగ్యం. దేవుని సంఘంలో బ్రతకడం ఒక ధన్యత అంటా నేను, ధన్యత. కాబట్టి మీరు ఆలోచిద్దాం, పక్షపాతం ఉండకుండా చూడాలి. సామెతల గ్రంథంలోని 24-23 చూడైనా వీటి గురించి దేవుని వాక్యం ఏం రాయబడుతుందో చదువుదాం త్వరగా. చాలా అంశాలు ఉన్నాయి. అది న్యాయం చూపుటలో పక్షపాతం చూపడం ధర్మం కాదు. అంటే పక్షపాతం సరిగ్గా చేయకపోతే అది ధర్మం కాదు, అది మంచిది కాదు, అది ధర్మం కాదు. అందువల్ల జాగ్రత్తగా మనం వ్యవహరించడం నేర్చుకోవాలి. మన సూర్యుని స్వభావం, అందులో పక్షపాతం ఉండదన్నాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 13:8. చాలా విషయాలు చూడండి, ఇక్కడ రాబడిన మాట కొంత నిలబడి ఆలోచన. 13వ 8వ మరల ఓపిక చదువునైనా. ఆయన ఎడల అంటే ఆయన ఎడల అంటే ఎవరు ఎడల? దేవుని ఎడల మీరు పక్షపాతం చూపుదురా. ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా. దేవుని పక్షమున మీరు వాదింతురా. దేవుని ఎడల మనం ఏమి ఉండకూడదంటే ఇంక దానికి మంచి పై వచ్చిన పక్షపాతం చూపించకూడదు. అంటే అర్థం ఏమంటే దీన్ని బట్టి మనం ఏమర్థం అంటే మనకిష్టం ఉన్నప్పుడు ఒక విధంగా, మనకిష్టం లేనప్పుడు ఒక విధంగా బిహేవ్ ఆయన విషయంలో చేయకూడదమ్మా. ఇంటి విషయంలో ఏమైనా చేసుకో, దేవుని విషయంలో మాత్రం దేవుని కొరకు నీకు ఇచ్చినటువంటిది నువ్వు చెయ్యి. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం బట్టి నువ్వు చేయడం నేర్చుకోవాలి. పక్షపాతము లేనిది సూర్యుని యొక్క స్వభావం, పక్షపాతము లేనిది స్వచ్ఛమైన జీవితం సూర్యుని స్వభావం. 3వ విషయం చూద్దారండి. సూర్యులో ఉన్నట్టు 3వ లక్షణం 104వ కీర్తన 19వ చరణం. 104:19. 104:19. త్వరగా ఋతువును తెలుపుటకై ఆయన నియమించెను. చూడండి, గమనిస్తున్నారా? సూర్యునికి ఏం తెలుసు అంట? అస్తమయము తెలుసు అని రాయబడింది. ఇంకో చోట మీరు చదవాల్సిన పనులు రాసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 9:33లో పొద్దుపోవుట ఉదయించుట కూడా దానికి తెలుసు. దేనికా? సూర్యుడికి. సూర్యుడికున్నంత గుణం ఎవరికి లేదు. సూర్యుడు తన క్రమం తప్పలేదు. అది ఈ కొన్ని 3వ పాయింట్ మనం నేర్చుకోవాలి. కాలక్రమం అది తప్పదు. సూర్యుడు అర్థమైందా? తన పని తాను కరెక్ట్గా మనం మర్చిపోయినా, మనం నిద్రపోయినా సూర్యుడు మాత్రం నిద్రపోడు. దాని టైంకి అది ఉదయాన్నే. ఈ ఉషా కిరణాలు లోకంలో టీవీలో పెడుతున్నారు, తెల్లవారితోనే వస్తుంది. ఒకప్పుడు వస్తుంది, ఇప్పుడు ఆడొస్తుంది. ఇప్పుడు ఏ కిరణాలు లేదు, సెల్ ఫోన్ కిరణాల్లో పడిపోతాం మనం కదా. నిద్ర లేపుతున్నాయి అలారాలు. ఆ రోజుల్లో టీవీలో మళ్ళీ మామూలుగా ఏమో నిద్ర లేపుతున్నాయండి, ఇదో ఉషా కిరణం అండి. ఒక కిరణం ఉదయం వెళ్ళగానే అదొక సీరియల్ లాగా వస్తుంది. ఇది ఎంట్రన్స్లో మనం చూస్తాం. దేవుని వాక్యంలో దానికి ఒక క్రమం ఉంది. సూర్యుడు క్రమం తప్పలేదు. మనలో మాత్రం క్రమం తప్పి అక్రమంగా బ్రతుకుతున్నాం మనం. క్రమశిక్షణతో కూడింది సూర్యుడు. అది దాని టైం ప్రారంభిస్తుంది, అది దాని టైము ముగిస్తుంది. ఉదయం ఎలాగుండాలో, మధ్యాహ్నం ఎలాగుండాలో, సాయంత్రం ఎలాగుండాలో దేనికి తెలుసా? సూర్యుడి. మరి మనం ఎలాగుండాలో మనకు తెలీదా? ఎట బ్రతకాలో మనకు తెలుసు, ఎట నడవాలో మనకు తెలుసు, ఎట పోవాలో మనకు తెలుసు. అన్నీ తెలిసి నేను చేయను. నేను అడిగేవాడేవుడు, నిన్ను తట్టేవాడేవుడు, నిన్ను కొట్టేవాడు. రా చూసుకున్నారా, రా తేల్చుకున్నాను, మాట్లాడుతున్నాం. అదే దేవుని దగ్గర ఇది ప్రశ్నిస్తావా? నీ వల్ల కాదు, నీ చేత కాదు. సూర్యుడి దగ్గర పోయి సూర్యుడా నువ్వెంత నేనెంత రా తేల్చుకుందాం అంటే కుదరదు.
సూర్యుడు దాని దగ్గరికి పోతే మసైపోతాం అంతే. యేసు ప్రభువురా లాంటి వాడే. నువ్వు ఆయనతో వాదిస్తే, ఆయనతో పోటీ పడితే నువ్వేం గెలవగలవు? ప్రార్థనకు రాకుండా, మందిరాలకు రాకుండా, మీటింగ్లో ఉండకుండా, దేవునికి దూరమై నువ్వేం సాధించగలవు? నీకు ఇష్టం ఉన్నప్పుడు, నీకు టైం ఉన్నప్పుడు, నీకు వీలున్నప్పుడు అని నువ్వు నిర్ణయించుకుంటే జరిగే భాగ్యమే అది. దేవుడిచ్చే దీవెన, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతాం మనం. ఎంతకాలం బ్రతకపోతామండి? ఏమండి, ఎంతకాలం బ్రతకపోతాము? 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే ఇక కుదరదుగా. అంతవరకు నడిపించబడాలి, అంతవరకు పోవాలంటే ఎంత సాధ్యం? ఆలోచన చేయండి. దేవుని వాక్యంలో రాయబడినటువంటి అమూల్యమైన విషయాలు. కాబట్టి క్రమంగా సూర్యుడు తన పని తాను చేస్తుంది. ఉదయం, మధ్యాహ్నం. ఉదయం ఇచ్చే కాంతి ఒక విధంగా ఉంటుంది, మధ్యాహ్నం ఇచ్చే సూర్యకిరణాలు ఒక విధంగా ఉంటుంది, సాయంకాలం ఇచ్చే కిరణాలు. మనం ఎక్కువగా ఏ కిరణాలకు ఎక్కువగా ఇష్టపడతాం? ఉదయం, సాయంత్రం. ఉదయం తెల్లవారితో పోయినప్పుడు ఆ కిరణాలు. ఒకప్పుడు సూర్యుని కాంతి కొరకు జనాలంతా ఎదురు చూస్తారు. అది ఏ కాలం అని తెలిసిన? కరోనా కాలం. చాలా మంది చూస్తారండి, ఎంతసేపు లోపలే ఉండడం కుదరదని మిద్దెల మీదకి ఎక్కి కరోనా ఉన్నవారు ఏం చేస్తారు? ఎండ తగలాలి, ఎండ తగలాలి, ఎండ తగలాలి. లాస్ట్కి రోగంలో ఉన్నవారికి కూడా ఎండ అవసరమైంది. అంటే సూర్యుడు అవసరమైంది. ఆలోచన చేద్దాం. తన క్రమాన్ని అది పాటిస్తుంది. మనం కూడా దేవుని క్రమంలో మనం సాగాలి. అది దేవుని వాక్యం చూస్తున్నాం. ఆ తర్వాత సూర్యుని గురించి మరొక విషయాన్ని గమనం చేస్తే 148వ కీర్తన 3వ చరణం, 148:3. 148:3. సూర్య చంద్రులారా అంటే ఇప్పుడు ఏం స్వభావం అండి? సూర్యుడు ఉదయాన్నే ఎవరు స్తుతిస్తున్నట్టు? ఆయన స్తుతించగలుగుతున్నాయి. ప్రకృతి ఆయన ఆరాధిస్తున్నాయి, కానీ మానవుడు ఆరాధించలేడు. ఆదివారం కూడా బిజీనే మనిషికి. ఆ రోజు కూడా తీరిక లేదు, ఆ రోజు కూడా టైం కష్టం. వారంలో 6 రోజులు నువ్వు ఇష్టానికి పనిచేసి 7వ రోజు నాకు ఇస్తామంటే ఆ రోజు కూడా కుదరదు మనకు. ఇక్కడ రాయబడే మాట, సూర్యుడు ఏం చేస్తాడంటే ప్రభువుని స్తుతిస్తున్నాయి. పక్షులు ప్రభువుని స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి, ఘనపరుస్తున్నాయి, ఇచ్చిస్తున్నాయి. కాబట్టి సూర్యుడు చేసే పని ఈరోజు దాని గుణం మనం నేర్చుకోవాలి. సూర్యుని గుణాలు నేర్చుకోవడానికి రాత్రి వేళ వింటున్నాం. సూర్యుని గుణం స్వచ్ఛమైనది, సూర్యుని గుణం పక్షపాతం లేనిది, సూర్యుని గుణం క్రమం పాటిస్తుంది, సూర్యుని గుణం స్తుతించగలిగిన గుణం. అర్థమవుతుందా? దానికి ఉండే బుద్ధి ఎవరికి కావాలా? దానికి ఉండే స్వభావం దేవుడు చేసిన సృష్టిలో అవి పాటిస్తున్నాయి. మరి నిన్ను నన్ను ఎవరు చేశారు? దాని లెక్క అది ఆయన చూసుకున్నాడు. నీ లెక్క నా లెక్క ఒకరోజు వస్తాడు. దాని లెక్క ఆయన తీరుస్తాడు, నీ లెక్క నా లెక్క ఆయన తీరుస్తాడు. ఆయన తీర్చినప్పుడు నువ్వేం చెప్పగలవు? సిగ్గుపడనక్కని పనివారుగా ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఎంత యోగ్యులుగా ఉండాలి, ఎంత యోగ్యులుగా ఉండాలి. దేవుని స్తుతిస్తున్నాయి, మేలైనా కీడైనా ప్రభువును స్తుతించగలిగిన అనుభవం కూడా రావాలి. సూర్యుని గురించి మనం చదువుతున్నాం. సూర్యుడు అంతకంతకు తేజరిల్లును అని సామెతల గ్రంథం 4 రాయబడుతుంది. అంతకంతకు అదేమవుతుందట? తేజరిల్లుతుంది. చివరిగా చూద్దామండి, ద్వితోపదేశకాండం 33:14 చదివి ప్రార్థన చేసుకుందాం. ద్వితోపదేశకాండం 33:14. ద్వితోపదేశకాండం తీనైనా సూర్యుని వలన చాలే, సూర్యుని వలన ఫలాలు వస్తున్నాయి. ఇది ఎలా అర్థమవుతుంది అంటే, సూర్యుడు ఎవరంటే మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. సూర్యుని ద్వారా చెట్ల మీద ఉదయించగా అదేమవుతుంది తెలిసిన? వృద్ధి చెందుతున్నాయి. చెట్టు మీద కానీ సూర్యుడే ఉదయించకపోతే అది వృద్ధిలోనికి రాదు. సూర్యకిరణాలు కూడా దానికి అవసరం. చెట్టుకి సూర్యకిరణాలు తగిలితే అది చాలా వృద్ధిలోనికి వస్తుంది. సూర్యకిరణాలు తగలకపోతే అది ఎక్కువగా పెరగదు. సైంటిస్టులు మీరు కావాలంటే అడగండి. అంటే యేసుక్రీస్తు మన మీద ఉదయించకపోతే, ఆ కిరణాలు మన మీద పడకపోతే మనం ఎక్కువగా వృద్ధిలోనికి రాము. అందుకే ఆయన కిరణాలు పడాలి. ఎండ బయట లోపల ఉంటుందా బయట ఉంటుందా? బయటికి పోవాలి. ఎండ మనం ఎండ దగ్గరికి మనం పోవాలా? ఎండ మన దగ్గరికి వస్తుందా? మనం ఎండ ఆడుందో వెతుక్కొని వెళ్ళాలి. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రం త్రోసివేయనన్నాడు. నీ కొరకు యేసు ప్రభు వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. యేసయ్యను నమ్మితే పరలోక రాజ్యం, నమ్మకపోతే అగ్నిగుండం. నిన్ను రక్షించడానికి కొరకే తన ప్రాణాన్ని కలువరి కార్చాడు.
నమ్మినప్పుడు పరలోక రాజ్యంలో స్ఫటికమైనటువంటి ప్రదేశం, స్వచ్ఛమైనటువంటి ప్రదేశం, కల్మషము లేని ప్రదేశానికి నువ్వు నేను